లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 36 నుంచి చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న, ఇక్కడ ఆ ఊరిలో మొత్తంలో ఉన్న వారిలో ఈమె గురించి ఒక డెఫినేషన్ కనబడుతుంది. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ, ఒక స్త్రీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నా. చదువుమా. యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నానని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడుపుతూ తన తల వెంట్రుకలతో తుడచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటిని పూసెను. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునెను. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మొదటి వ్యక్తి ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ, అలాగే ఆ ఇంటికి భోజనానికి పిలిచిన పరిసయ్యుడు. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ ఏడుస్తుంది, ఇంటికి భోజనాలు పిలిచిన వాడు మాత్రం కనీసం కాళ్ళు కొట్టడానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. పరిసయ్యుడును పాపాత్మురాలైన స్త్రీని మనం ఒక పక్క పెడితే, ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎందుకు ఏడుస్తుంది? పరిసయ్యుడికి కళ్ళల్లో ఎందుకు నీళ్ళు రావట్లేదు? పరిసయ్యుడు ఎందుకు ఏడవట్లేదు? పాపాత్మురాలైన స్త్రీ ఎందుకు ఏడుస్తుంది? పిలవనిపించుకుందేమో పరిసయ్యుడు. మీకు ఒక అర్థమయ్యే ఒక విషయం చెప్తాను. జకర్యా ఇంటికి వచ్చినప్పుడు జకర్యాలకు ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది, రక్షణ కార్యం జరిగించబడింది. యేసుక్రీస్తు వారు పరిసయ్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు పరిసయ్యుడికి మారు మనసు రాలేదు, పరిసయ్యుడి కళ్ళలో నీళ్ళు రాలేదు, పరిసయ్యుడు పశ్చాత్తాపం కలగలేదు, పరిసయ్యుడిలో ఏ మార్పు కనబడలేదు. పైగా ఒక యూదుడు ఇంటికి వస్తే, యూదుడైన యేసుక్రీస్తు వారు పరిసయ్యుడి ఇంటికి వచ్చినప్పుడు కనీసం కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇది పరిసయ్యుడి యొక్క తత్వం, పరిసయ్యుడి యొక్క విధానం అది. అయితే ఈరోజు నేను చెప్పవలసిన ఉద్దేశం ఏంటంటే, కన్నీళ్ళు విడిచడం చాలా విలువైనది. ఈ లెంట్ డేస్లో చాలామంది ఏం చేస్తారంటే, ఈ లెంట్ డేస్లో సిలువ ధ్యానాలు అంటారు. మీరు నా చిన్నతనం చూస్తే అప్పుడప్పుడు కూడా నాకు కొంచెం బైబిల్ లోతుకు అర్థం అవడానికి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి ఆ మూవీ ఉంటుంది, అది చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు, ఎందుకంటే కొంచెం బలంగా ఉండడానికి. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో కేవలం యేసుక్రీస్తు వారు బెస్తమనే తోటలో ప్రార్థన చేసినప్పటి నుంచి సిలువలో మరణించి తిరిగి లేసేంత వరకు ఉంటుంది ఆ సినిమా. ఓన్లీ అలాగే ఉంటుంది. ఈ యొక్క కలవరి, ఈ యొక్క లెంట్ డేస్లో మనం అనేది అంటే సిలువ ధ్యానాలు అంటాం. సిలువ ధ్యానాలు చేస్తున్నప్పుడు సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు వారు నీకు గుర్తొస్తే, సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు వారు మనకు గుర్తొస్తాయి. ఇది సిలువ ధ్యానాలు అయితే మనకు వెంబట గుర్తు రావాల్సింది తెలుసా? మన పాపం. మన పాపం మనకు గుర్తు రావాలా? నీవేంటి వారివో, ఏమై ఉన్నావో, ఏమైతే ఇక్కడ ఈ స్థితిలో ఉన్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం రావాలా. ఇలా నీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఆటోమేటిక్ వచ్చేదని తెలుసా? కన్నీళ్ళు వస్తాయి. ఈ లెంట్ డేస్లో కన్నీరు, ఒక్క చుక్క కూడా కన్నీరు కారకుండా లెంట్ చేయటం అనేది ఇది వేషధారణ.
ఇక్కడ పరిసయ్యుడు కూడా అదే పని చేస్తున్నాడు. అసలు పరిసయ్యుడి యొక్క విధి విధానం ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, లూకా రాసిన సువార్త, పరిసయ్యుడి యొక్క మత్తయి చూడండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి చదువుమ్మా. లూకా రాసిన సువార్త. అప్పుడు యేసు జన సమూహములను, శాస్త్రులను, పరిసయ్యులను మోసే పీఠమునందు కూర్చుండువారు ఏం చేస్తారంట? మోసే పీఠమునందు కూర్చుంటారు. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు కూర్చుంటారు. కూర్చొని ఏం చేస్తారంట? చూడండి, గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదిరే కానీ చేయరు. పిలిచారే కానీ యేసుక్రీస్తు వాని సొంత రక్షకుడిగా ఆ ఇంటికి పిలిచాడు, భోజనం పిలిచాడే కానీ తను చేయవలసిన పనులు మరచిపోయాడు, విడిచిపెట్టేశాడు పరిచయుడు. వాడు చెబుతాడే కానీ, వింటాడే కానీ, శ్రమల దినాలు ఆచరిస్తున్నామే కానీ శ్రమల దినాల్లో ఉండాల్సిన లక్షణాలు మనం కలిగి ఉండి ఆచరిస్తున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యమైనది. శ్రమల దినాలు ఎందుకు చేస్తామంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు భూమిని ఎలా బ్రతికాడో, యేసుక్రీస్తు ద్వారా నీకు ఏమొచ్చింది, ఏమిపోయింది, ఈ స్థితిలో నువ్వు ఎందుకున్నావో ఇది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీ కళ్ళ నుంచి ఏం రావాలా? కన్నీళ్ళు రావాలా. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగానే ఏమొచ్చినాయంట? కన్నీళ్ళు వచ్చినాయంట. అంటే ఎందుకు వచ్చినాయి కన్నీళ్ళు? తన పాపం ఏంటిదో తమకి అర్థమైంది. పాపాత్మ స్త్రీకి. పరిశుడికి అర్థమైందా? అర్థం కాల. చెబుతాడు వాక్యాన్ని, చెబుతాడు, గీతలు గీస్తాడు, చెబుతాడు అలా ఉండని ఇలా ఉండని చెప్తాడు, కానీ వీడు మాత్రం పాటించాడు. ఇది పరిశుడి లక్షణం. లెంట్ డేస్ మనం పెట్టుకుంటున్నాం, కానీ లెంట్ డేస్లో కనపడాల్సింది కనపడితే దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇది కనపడకుండా వేరు వేరు లోకకాలంగా వెళ్ళిపోయాం అనుకోండి, పరిశుడి వల్లే దీవించబడలేవు. హల్లెలూయా. సో పరిశుడి ఎలాంటి వాడు? చదువు, ఇంకో మాట చదువు, కండు చేయండి. మోయ శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలి కొనతోనైనను వారిని కదిలింపరు. అంటే వారు ఏమి చేయరు, వారు కదిలించబడరు, వాళ్ళు చెబుతారు, వాళ్ళు ఏమి చేయరు. లెంట్ తర్వాత లెంట్ వస్తుంది. ఈ సంవత్సరం 2020 సంవత్సరం, 2024 సంవత్సరం ఎంట చేసావు, 2025 సంవత్సరం మళ్ళీ ఎంట చేస్తున్నావు. కానీ ఆ సంవత్సరానికి ఈ సంవత్సరం ఖచ్చితంగా తేడా కనిపించాలా. తేడా ఎక్కడ కనిపించాలంటే మన జీవితంలో తేడా కనపడాలా, మన బ్రతుకులో తేడా కనపడాలా. తేడా కనపట్లేదంటే కారణం ఏంటి తెలుసా? నీవు కన్నీళ్ళు విడవట్లేదా? కన్నీటి ప్రార్థన మనం చేయట్లేదు. కన్నీటికి ఉన్న విలువ చాలా విలువైంది. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి, 15 నుంచి చదువుమ్మా. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇశ్రాయేలు యెహోవా ఇలాగ చలవిస్తున్నాడు. అమ్మ మళ్ళీ చదువు, 17 మళ్ళీ చదువు. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు దేవుడకు ఆలోపించుడి, రోదన చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్ళు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుగునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన చేయవలెను. మనము వలసల పోతమే, సిగ్గునందుతమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశం విడవలి వచ్చినని సియోను రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా చదువుమా. యెహోవా మాట వినుడి, చెవియకి ఆయన నోట మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన చేయు నేర్పుడి, ఒకరు అల్గారాపు విద్యను నేర్పించండి. లెంట్ డేస్ చేయాల్సిన పని ఇది. ఏంటంటే సిలువ ధ్యానం మనకు గుర్తు రాగానే మన పాపం మనకు గుర్తు రావాలి. ఆటోమేటిక్గా మనం ఏమై ఉన్నామో, ఏదై ఉన్నామో, ఈ సంవత్సరం ఎన్ని పాపాలు చేసామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, లెంట్ గుర్తు రాగానే, మందిరం రాగానే నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు బయటికి రావాలి. హల్లెలూయా. ఇది లేకుండా లెంట్ మనం చేయకూడదండి. ఇది మారు మనసు. హల్లెలూయా.
హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటుందంటే రోదన చెయ్యి విద్య పిల్లలకు నేర్పించండి. రోదన చెయ్యి విద్యను పిల్లలకు నేర్పించండి. ఈ రోదన చెయ్యి విద్య ఇది చాలా ప్రాముఖ్యమైనది. కన్నీరు కాచే విద్య చాలా ప్రాముఖ్యమైనది. కన్నీరు కాచితే అనేకమైన ఆశీర్వాదానికి ఒక పునాదిగా ఉంటుంది. కన్నీటి ప్రార్థన చాలా విలువైనది. ఎందుకంటే పాపాత్మైన స్త్రీలు కన్నీరు కారుస్తుందంట, తన జుట్టుతో యేసయ్య పాదాలు రుద్దుతుందంట, అత్తరు పూసి ఆయన అభిషేకిస్తుందంట. విలువైనదంట కన్నీరు, విలువైనది జీవితంలో కన్నీరు చాలా విలువైనది. రోదన చేయి విద్య చాలా విలువైనది. ఇది మనకు తెలియకపోతే చాలా